జై శ్రీరామ్. టిఎల్సిఏ సభ్యులందరికీ విశ్వావసునామ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత సంవత్సరం మన చిన్నారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించిన బాలరామాయణానికి ధీటుగా ఈ సంవత్సరం శ్రీరామ పట్టాభిషేక ప్రదర్శనను మీ ముందుకు తీసుకువస్తున్నారు. రామాయణంలోని అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ మరియు ఉత్తరఖండాలను ప్రదర్శిస్తున్న చిన్నారుల ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎలా ఉన్నావు? ఓ గిరిజ, నువ్వా? బాగున్నాను. ఇంతకీ ఏమిటి సంగతులు? నీకు మన కోసల రాజ్యాధిపతి దశరథ మహారాజుల వారు తెలుసు కదా? తెలుసు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే నలుగురు కుమారులు ఉన్నారుగా. ఆ మహారాజు ముదుసుల వాడై రాజపాలన చేయలేకపోతున్నాడు పాపం. అయ్యో, మరి మన కోసల ప్రజల బాగోగులు ఎవరు చూస్తారు? అందుకే దశరథ మహారాజు ఆయన పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేసి రాజపాలన అప్పగిస్తున్నాడు. మన అయోధ్య నగరం అంతా సంబరాలు జరుపుకుంటున్నది. అవునా? శ్రీరామ పట్టాభిషేకమా? ఎంత మంచి శుభవార్త చెప్పావే. పద, మనం అందరం వెళ్ళి రాజమందిరం అలంకరిద్దాం. ఏమిటిరా? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఈ సంబరం? రేపే పట్టాభిషేకం, అందుకే ఈ సంబరం అంతా. అవునా? ఇది నిజమా? అవును, అందుకే మన రాజ్యంలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రామునికి పట్టాభిషేకమా? ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎంత పొగరు నీకు మందిరమ్మా! ఇవిడితో మనకేం పని? మనం రాజమందిరంలో చాలా అలంకారాలు చేయాలి. పదండి వెళ్దాం. రామునికి మంగళ స్నానం చేయిస్తాను. ఏమిటే ఆ పొగరు? ఏమి పౌరుషం వచ్చిందా? నీవు నమ్ముకున్న వారంతా నిన్ను మోసం చేస్తుంటే, అవమానిస్తుంటే, నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదానిపై పొడుచుకొచ్చిందే అంత పౌరుషం. వందరా, ఏమిటే ఇప్పుడు జరిగిన అవమానం? నన్ను ఎవరు మోసం చేశారు? ఎవరు అవమానించారు? నీ ముద్దుల మొగుడు ఆ రామ పట్టాభిషేకం గురించి నీకు చెప్పాడా? నీ సవతి కౌసల్య కూడా నీకు చెప్పలేదు. నీకు మొదటగా ప్రేమించే ఆ రాముడు కూడా నీ దగ్గరకు ఆశీర్వాదము కోరను లేదు. ఇంతకన్నా అవమానం మరొకటి ఉందా? ఈ పరాభవం కుట్రలు చాలవా? కుట్ర
చేయాలో తెలుసు. ఇక నీవు వెళ్ళవచ్చు. కైక, ఎక్కడున్నావు కైక? కైక, ఏమది, నీవు ఇంకనూ అలంకరించుకోలేదా? దేవి, వెళ్ళు, త్వరగా అలంకరించుకో. రామునికి మంగళ స్నానం చేయించాలి. నన్నెవరు పిలిచారు? నేను చేసిన అపరాధాన్ని మన్నించి ఈ దాసుని కనికరించి త్వరగా అలంకరించుకోలేరా? రాముని మంగళ స్నానానికి వేలవుతున్నది. నేను రాను. దేవి, నీ అలక తీరడానికి ఏమైనా కోరికలుంటే చెప్పు, తప్పక తీరుస్తాను. మాట తప్పనుగా? తప్పనుగాక తప్పను, అడుగు. నాకేమి కొత్త కోరికలు లేవు. ఆనాడు దేవాసుల యుద్ధంలో మీరు వాగ్దానం చేసిన ఆ 2 బలాలిమ్మని కోరుతున్నాను. అవశ్యం ప్రసాదిస్తాను, కోరుకో దేవి. నమ్మమంటారా? నా రాముడి మీద ప్రమాణం చేసి నీ కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఏమిటా 2 కోరికలు? ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్ష్యం. మహారాజా, రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. కైక, ఏమిటి నీవు అంటున్నది? అయినా రాముడుండగా భరతుడు పట్టాభిషేకానికి అంగీకరించడు. అందుకే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం స్వీకరించాలి. ఇది నా 2వ కోరిక. కైక, నా రాముడికి అరణ్యవాసమా? ఈ మాటలంటున్నది నీవేనా? అవును. నా పంచ ప్రాణాలైన రాముడిని వనవాసానికి పంపించలేరు. ఆడిన మాట తప్పుతున్నారు. అయినా సరే నేను రాముడిని పంపించను. మీరు ఆ రాముడి మీద ప్రమాణం చేశారు. పాపిష్టిదనా, నేను నా నోటి ద్వారా రాముడికి చెప్పలేను. నీవే కర్కశంగా నిర్దాక్షిణ్యముగా రాముడికి చెప్పు. నా రాముడు కానలకు వెళ్ళిన మరుక్షణమే నేను చచ్చిపోతాను. వెళ్ళు వెళ్ళు, నీవు నా ఎదుట కనిపించకు. రామా రామా. ఆ తరువాత ఏం జరిగిందంటే, శ్రీరామచంద్రుల వారు తన తండ్రి దశరథ మహారాజుని కలవటం కోసం కైకేయి మహారాణి మందిరానికి వస్తాడు. తన తండ్రి అస్వస్థతతో నేల మీద పడి ఉండటం చూసి దానికి కారణం ఏమిటని కైకేయికి అడుగుతాడు. దీనికి సమాధానంగా కైకేయి, మీ నాన్నగారు నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళమన్నట్లు రాముడికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చేయమన్నట్లు కోరాలని చెబుతుంది. పితృవాక్కు పరిపాలనపై మక్కువ కలిగిన శ్రీరామచంద్రుడు సంతోషముగా సీత మరియు లక్ష్మణులతో వనవాసానికి బయలుదేరాడు. ఈ వార్త విన్న దశరథ మహారాజు బాధతో ప్రాణాలు విడిస్తాడు. రండి, ఇప్పుడు శ్రీరామచంద్రుని అరణ్యవాస ఘట్టాన్ని మనం చూద్దాము. మన గూడెంలోకి శ్రీరామచంద్రుడు, ఆయన భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వస్తుండ్రు. చాలా సంతోషం. పద, మనందరం వెళ్ళి ఆ స్వామిని సంతోషంగా మన గూడెనికి తెద్దాం. ఓ సరే. రామయ్య తండ్రి దండాలు. అమ్మ సీతమ్మ తల్లి దండాలు. లక్ష్మణ స్వామి నీకు దండాలు. రండి, మా గుడిలో కాస్త విశ్రాంతి తీసుకుందు. చెప్పుకుంటే నీ ఒళ్ళు మనకి పోతుందా? రామయ్య తండ్రి, ఓ
మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాం స్వామి. మీ రాకతో మా గూడెం పవిత్రమైంది. సంతోషం. మేము ఇక్కడ 14 ఏళ్ళు ఉండడానికి అనువైన ప్రదేశం ఉందా? మీరు వస్తున్నారని తెలిసి చిత్రకూట పర్వతం పంచవటి తీరాన పర్ణశాల ఏర్పాటు చేశాను స్వామి. అక్కడ మీరు హాయిగా ఉండొచ్చు. మంచిది. మేము వెళ్ళి ఆ పర్ణశాలలో సెగ తీరుతాము. సరే దూరా. నీ సేవలు సీత, నీ సరస్సులు, ఈ చిత్రకూట పర్వత సౌందర్యములు నాకెంతో తృప్తినిస్తున్నాయి. మన ఈ ప్రశాంత జీవనములు మా తండ్రి దశరథ మహారాజుల వారు ఒక్కసారి చూస్తే ఎంతో సంతోషిస్తారు. అవునా అన్నయ్య, మీరు చెప్పినది అక్షర సత్యం. నాకు కూడా మన తల్లిదండ్రులను సహోదరులను చూడాలని చాలా కుతూహలంగా ఉన్నది. లక్ష్మణ ఆవేశం ఎల్లవేళలా పలికినది. వెళ్ళి భరతుడిని సాదరంగా ఆహ్వానించు. అన్నా, నన్ను క్షమించు. భరత కుశలమా? అయోధ్యలో అందరూ క్షేమమా? నీవు లేని అయోధ్య క్షేమమా? తండ్రి గారు మరణించారు. అన్నా శ్రీరామచంద్ర, అమ్మ చేసిన తప్పు మన్నించి అయోధ్య సింహాసనాన్ని అలంకరించు. భరత, తండ్రి మరణించిన ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదు. నేను అయోధ్య రాజుగా కొనసాగలేను. పెద్దవాడు అయిన నీవుండగా చిన్నవాడనైన నేను రాజ్యపాలన చేయడం అధర్మం కాదా అన్నయ్య? భరత, ఇచ్చిన మాట తప్పని రాముడు అన్నమాట జవదాటని అనుచరుడిగా లక్ష్మణుణ్ణి భావితరాల వారు భావించాను. అందుకే నేను నీతి తప్పి ఈ రాజ్యాన్ని స్వీకరించలేను. నీవే ఈ రాజ్యపాలన చేయాలి. అన్నా, నాకు అర్హత లేదు, నన్ను క్షమించు. అన్నా, ఆ భగవంతుడే నాకు మార్గం చూపించాడు. నీ పాదుకులను అయోధ్యకు తీసుకుని వెళ్ళి రాజ్యపాలన సాగిస్తాను. వనవాసం పూర్తి చేసుకుని మీరు అయోధ్యకి వచ్చే వరకు ఈ పాదుకలే రాజ్యం చేస్తాయి. అనుమతించండి. సరే, నీ ఇష్ట ప్రకారమే కాను. అన్నా, సరిగ్గా 14 ఏళ్ళు గడిచిన వెంటనే మీరు అయోధ్యకి వచ్చి రాజ్యపాలన చేయకుంటే నేను అగ్నికి ఆహుతినైపోతాను అని ఈ పాదకల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక సెలవు. నరుడా, ఓ నరుడా, నీవు అడవి తిరిగి వచ్చిన చంద్రుడిలా అందంగా ఉన్నావు. నీ పేరేమిటి? నీ ఊరేది? నా పేరు రాముడు, మాది అయోధ్య. ఓ అలాగా. మరి ఈ చిన్నది? ఈమె సీత, నా ధర్మపత్ని. మరి నీవు? నా పేరు శూర్పణఖ, లంకాధీశుడైన రావణుడి చెల్లెల్ని, నాజుకైన దాన్ని. నిన్ను చూసి చాలా ముచ్చటైంది.
చెల్లి శూర్పణఖ, నీ ముక్కు చెవులను ఎవరు కోసారు? ఏమిటి దారుణం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? నీకు కీడితల పెట్టిన వారు ఎవరు? గ్రాధముల ఎవరు? ఎవరా దుర్మార్గులు? శ్రీరాముడు. అతని భార్య అతిలోక సుందరి. ఆ సౌందర్య రాశిని మీకు జతకూర్చాలని ఆశపడితే ఆ శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో ఆడదానని లెక్క చేయకుండా నా ముక్కు చెవులు కోయించారు. బాధపడుకు చెల్లి, ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను. నీకు జరిగిన హింసకు అదే పరిష్కారం. అన్నా, ఆవేశం తగదు. తన కోపమే తన శత్రువు. పరుల భార్యలు పొందాలనుకోవడం మహాపాపం. విభీషణ, నేను శత్రుంజయుడను. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను ఆ సీతను బందీ చేసి తీసుకురావడం ఖాయం. అన్నా, నా మాట విను. అలాంటి దుష్ట పని తలపెట్టుకు. నేను ఎవ్వరి మాట వినను. నాకు అడ్డు రాకండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మారీచ, మారీచ. రావణాసుర, మీరా? అవును, నేనే. నీవు తక్షణం పంచవడికి వెళ్ళి నీ మాయాజాలంతో రాముడికి సీతను దూరం చేయి. శివ శివ, ఆ శ్రీరాముడితో కలహం నీకు చాలా ప్రమాదం. నీ ఈ దుష్ట ఆలోచన మానుకో. వెంటనే నీ లంకాపురానికి తిరిగి వెళ్ళిపో. మారీచ, అతిగా వాగకు. నేను చెప్పినట్లు చేస్తావా లేక నా చేతిలో చేస్తావా? హర హర, ఎలాగూ చావు తప్పదు కనుక నీ చేతిలో చచ్చే కన్నా ఆ రాముడి చేతిలో చచ్చి కైలాసానికి వెళతాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రభు, ఏమిటి సీత? అదిగో అటు చూడండి. కనకములు చాలా మనోహరంగా ఉంది. ఆ బంగారు నీటిని మజ్జిగ చేసుకోవాలని కుతూహలంగా ఉన్నది. తెచ్చిపెట్టారా స్వామి? ఎన్నడూ ఏది కోరని దాన్ని నీ కోరిక కాదనగలనా? సోదర లక్ష్మణ, నా విల్లంబులు ఇటు తీసుకొని రమ్ము. అన్నా, కనక మృగం కని విని ఎరుగని విడ్డూరం. నాకేమో ఇది ఏదో రాక్షస మాయాజాలంగా అగుపిస్తున్నది. లక్ష్మణ, నీ వదిన గారి కోరిక తీర్చడం నా ధర్మం. మాయాజాలం అయితే ఛేదిస్తాను, లేనిచో సాధించి తెస్తాను. నేను తిరిగి వచ్చే వరకు మీ వదిన గారిని ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని వెళ్ళు. అటువలే. సీత, లక్ష్మణ, సీత, లక్ష్మణ. నాయనా లక్ష్మణ, ఆ ఆర్తనాదం మీ అన్న శ్రీరాముడు వల్లే ఉన్నది. నాకెందుకో భయం వేస్తోంది. నీవు తక్షణమే వెళ్ళి మీ అన్నను కాపాడి తీసుకురా. అమ్మా, ఇది రాక్షస మాయ. అన్న శ్రీరామచంద్రునికి ఏ అపాయము జరగదు. నన్ను నమ్మండి. లేదు లక్ష్మణ, ఆ పిలుపు మీ అన్నగారిదే. నా మనస్సు ఏదో కీడుని శంకిస్తున్నది. వదిన, ఆందోళన చెందబడదు. నిజంగా అన్నగారికి ఏ ఆపద రాదు. లక్ష్మణ, నీ వదినగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నని కాపాడి తీసుకురా. క్షమించండి వదిన, అన్నగారి ఆజ్ఞను నేను తిరస్కరించలేను. మిమ్మల్ని ఈ ఆశ్రమాన్ని వదిలి నేను వెళ్ళలేను. అర్థమైంది నీ కుటిల బుద్ధి లక్ష్మణ. ఒక తమ్ముడేమో రాజ్యాన్ని కాచేస్తే నీవేమో ఆయన అర్థాగిన నన్ను కావాలని కోరుకుంటున్నట్లున్నావు. లక్ష్మణ, ఒకవేళ నీ కోరిక కనుక అదే అయితే నేను ప్రాణాలతో ఉండను. ఎంత మాట అన్నావు తల్లి. నాకే ఆ ఉద్దేశం ఉంటే నిలువున భస్మమైపోతాను.
తిరిగి వచ్చే వరకు మీరు ఈ గీతను దాటి రాకండి. భవతి భిక్షాందే. భవతి మా మాట వినబడలేదా? భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? ఈ గీత దాటి వచ్చి సమర్పించుకో. గీత దాటలేదు, మరిది గారి ఆయన. ఈ జంగమ దేవుల కన్నా నీ మైదే గొప్ప. ఈ గీత దాటి వచ్చి భిక్ష సమర్పించుకో, లేదా నీకు శివాపచార దోషం అంటక మానడు. తండ్రి శ్రీరామ, ఈ దివ్య దర్శన భాగ్యం కలగడం నా పూర్వ జన్మ సుకృతం. నీ రాకతో నా ఆశ్రమం పావనమైంది. రండి, లోపలకు వచ్చి సేద తీరండి. ఆగాగు రామ, నేను ముందు రుచి చూసిన తోడ ఫలాలనే నీవు తినాలి. సీతమ్మ తల్లి గుర్తుకు వచ్చిందా స్వామి? అవును శబరి, నా దేవి ఎక్కడ ఉందో ఎలా ఉందో. ఊరుడిల్లు స్వామి, ఊరడిల్లు. అమ్మా శబరి, మా వదిన జాడ తెలిసేనా? తప్పక దొరుకుతుంది. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు అవుతాడు. ఇక్కడ నుంచి తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ సుగ్రీవుడనే కపిరాజు ఉంటాడు. ఆయన మీకు తప్పక సాయం చేయగలడు. తల్లి, దారి తెలియక తెలియక ఆరాటపడుతున్న నాకు ఒక మార్గం చూపించి స్వస్థత కలిగించావు. నీవు అందరికీ ఇలాగే సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ చల్లని మహీమన దివై కలకాలం వర్తిల్లు. మరి మేము సుగ్రీవ కపిరాజు వద్దకు బయలుదేరుతాము. మంచిది శ్రీరామ, నీకు త్వరలోనే సీతమ్మ గారి దర్శనం కలుగుతుంది. ఏమి నీ సౌందర్యం, ఏమా లావణ్యం! ఈ జగత్తులో ఎవ్వరికీ లేని అందాన్ని నీ స్వంతం చేసుకున్నావు. అందుకే ఈ దశకంఠుడు నీకు దాసోహం అంటున్నాడు. నన్ను కనికరించి నన్ను పెళ్లి చేసుకొని స్వర్గ సుఖాలందుకో సీత. దుర్మార్గుడా, నీ మాయాజాలంతో నన్ను బంధించి నన్ను నా భర్తకు దూరం చేసినంత మాత్రాన నేను నీ వశం అవుతాననుకున్నావా? అసంభవం. అది ఏనాటికి జరగదు. నేను అగ్నికణం లాంటి దాన్ని. నన్ను ముట్టుకుంటే కాలి భస్మం అయిపోతావు. దేవి, నాకు మరణం లేదు. మహేశ్వర వరప్రసాదిని. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను పెళ్లి చేసుకుంటే నీవు కూడా అమరజీవి అవుతావు.
అందుకే మనసు మార్చుకొని నన్ను మనువాడు. నీ కోరిక ఎన్నడూ తీరదు. నా రాముడు వచ్చి నీకు తగిన శాస్తి చేసి నన్ను తన హక్కుని చేర్చుకుంటాడు. చాలికని అసందర్భ ప్రేరేపణ. ఎవరక్కడ? ఈ సుందరి తన మనసు మార్చుకొని నన్ను స్వీకరించే వరకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోండి. ఎవరో దివ్యమంగళ స్వరూపులు మన కిష్కింద నగరానికి వస్తున్నారు. నీవు వారి దగ్గరికి వెళ్ళి సమాచారములు సేకరించు. అలాగే సోదరా. కట్టింది నాగవస్తువులు, పట్టింది ప్రగల్భానములు. ఎవరయ్యా మీరు? నా పేరు లక్ష్మణుడు. ఇతను మా అగ్రజుడు శ్రీరామచంద్రుల వారు. మేము దశరథ రాజకుమారులము. మాది అయోధ్య. మేము మీకు అయిన వారమేనయ్యా. హనుమ, నీ మెడలో ఉన్న ఆ హారంతో నీవు హనుమంతుడివని గుర్తించాను. నా సేవలందుకుని నన్ను తరింప చేయగలవాడే నా స్వామి అని మా తండ్రి వాయుదేవుడు చెప్పింది ఈనాడు నిజమైంది. హనుమ, ఎవరు వీరు? సోదర సుగ్రీవ, ఈ తేజమూర్తులు రామ లక్ష్మణులు. అరణ్యంలో తప్పిపోయిన మా వదిన ఈ శ్రీరామచంద్రమూర్తి భార్య సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. ప్రభు, మీరేమీ చింతించకండి. మేము సీతమ్మ వారి జాడ కనుక్కొని అప్పగిస్తాము. కానీ సుగ్రీవ, నీ సందేహం కారణం? మా సోదరుడు వారికి లభించిన వరం వల్ల అహంకారంతో నా రాజ్యాన్ని, వానర సైన్యాన్ని అపహరించాడు. అంతేకాదు ప్రభు, మా వదిన సుగ్రీవుని భార్యను కూడా అపహరించాడు. సుగ్రీవ, నీవు విచారించవలదు. వారిని సంహరించి నీ భార్య, రాజ్యం, సైన్యం అన్నీ నీకు లభించేటట్లు చేస్తాను. ప్రభు, ఈ దండ వారి మహాపరాక్రమశాలి. అతనిని చాటు నుండే మట్టు పెట్టారు. మీరు ఇద్దరు చూడ్డానికి ఒకేలాగుంటారు కావున నిన్ను గుర్తించడానికి వీలుగా నీ మెడలో ఈ దండ వేశాను. హనుమ, నీవు తక్షణమే వారికి నాతో యుద్ధకు రమ్మని వర్తమానం పంపు. సరే అగ్రజ. ప్రభు, మీ మీద భారం వేసి వారిని యుద్ధానికి పిలిచారు. మీరే నన్ను కాపాడాలి. తప్పకుండా. యుద్ధానికి రమ్మనువా? నా కలతో నిన్ను మట్టి కరిపించగా కాచుకో. నీవు మానవ మృగాన్ని, అందుకే ధర్మబద్ధంగా చాటు నుండే కొట్టాను. మిమ్మల్ని చూస్తే తేజమూర్తులుగా అనిపిస్తున్నారు. నీకు ఈ కోతి రాజుని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నీవు రాజువై ఉండి అధర్మానికి అండగా నిలిచినందున ఈ పని చేయాల్సి వచ్చింది. స్వామి, నా తప్పు తెలుసుకున్నా. నన్ను క్షమించు. నా గుండెలో గుచ్చుకున్న ఈ బాణం లాగేసి నాకు మరణం కలిగించు. సరే. సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింద రాజుగా పట్టాభిషేకం చేశాడు. రావణాసురుడు సీతను అపహరించి లంకకు వెళ్తున్న మార్గమధ్యంలో సీతాదేవి జారవిడిచిన నగలు సంధ్యావందనము చేస్తున్న హనుమ దోసిలిలో పడతాయి. ఆ నగలను హనుమంతుడు రామ లక్ష్మణులకు చూపిస్తాడు. లక్ష్మణుడు అవి చూసి సీతమ్మ వారి పాద మంచిరాలుగా గుర్తిస్తాడు. ఆ పిమ్మట సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని 4 వైపులా పంపించి సీతా జాడ గురించి తెలుసుకోమంటాడు. తనను రామబంటుగా సీతమ్మ వారు గుర్తించడానికి వీలుగా రాముల వారు ఇచ్చిన ఉంగరంతో దక్షిణ దిశగా తన వానర సైన్యంతో పయనమవుతాడు. అలా వెళ్తూ వెళ్తూ సముద్రపు ఒడ్డుకి చేరుకుంటుంది వానర సైన్యం. జాంబవంతుని సలహా మేరకు సముద్రపు ఆవలి వైపు వెళ్ళడానికి హనుమంతుడు సిద్ధమవుతాడు.
రాబోతున్నది. ఎంతకాలం నీ పెట్టు నన్ను పెళ్లి చేసుకో, స్వర్గ సుఖాలు పొందుతావు. మూర్ఖుడా, అది కలలో కూడా ఊహించుకో. త్వరలోనే నా భర్త నీ లంకా నగరంపై దండెత్తి నిన్ను సంహరించి నన్ను తన వెంట తీసుకుని పోతాడు. జానకి, సుమారు 10 మాసములైనది. నీ మనసు ఇంకనూ మారలేదు. రాముడి కోసం వేచి చూస్తూ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నావు. ఇక ఏమాత్రము జాము చేయక నీ మనసు మార్చుకొని నన్ను నీ దాసుని చేసుకో. దుష్టుడా, నా పని నీ ప్రాణాలు తీయకముందే అతని శరణించి దాసుడు కమ్ము. ఆ రాముడు నిన్ను క్షమించి నీకు ప్రాణభిక్ష ప్రసాదిస్తాడు. నీ మొండి వాదనతో నన్ను విసిగిస్తున్నావు. ఇదిగో చివరిసారిగా చెబుతున్నాను, విను. నీకు 2 మార్గాలు: నాతో వివాహం లేదా నా చేతిలో మరణం. స్వామి, ఈ రాముడు నన్ను బలవంతంగా వివాహం చేసుకోకముందే నేను ఆత్మహత్య చేసుకుని నా ప్రాణాలను విడుస్తాను. నాకు ఎందుకన్నా వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి. అమ్మా, సీతమ్మ తల్లి, ఆనాకు అంత పని చేయకండి. ఎవరు నువ్వు? ఇది రావణమాయ కాదు కదా? కాదు తల్లి, నా పేరు హనుమ. నేను రామభటును. నిన్ను వెతుక్కుంటూ ఈ లంకకు వచ్చాను. నేను నమ్మను. ఇదంతా ఆ రావణుడి మాయ అని నాకు తెలుసు. లేదు తల్లి, నేను చెప్పేది నిజం. ఇదిగో శ్రీరాముడు నీకు చూపించమని తన ఉంగరాన్ని ఇచ్చాడు. నిజమే, ఇది నా రాముడిదే. వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారు? తల్లి, రావణ వారు మా అన్న సుగ్రీవుని చేత కిష్కింద నగరంలో పదిలముగా ఉన్నారు. కానీ నిరంతరం నన్ను తలుచుకుంటూ శోకిస్తూ ఉన్నారమ్మా. తండ్రి, ఆ భుజాల పైన కూర్చోండి. మిమ్మల్ని పదిలంగా ఆ శ్రీరాముడి చెంతకు చేరుస్తాను. మిమ్మల్ని వెంట రాలేను. అది నా వీరాతి వీరులకు సమంజసం కాదు. దొంగచాటుగా నన్ను అపహరించి తెచ్చిన ఈ రావణుడిని హతమార్చి నా రాముడు ఈ చెర విడిపించే వరకు నేను ఇక్కడే ఉంటాను. నీవు రాముడి దగ్గరికి తిరిగి వెళ్ళి ఈ విషయాన్ని వివరించు. అటులనే మాట మిమ్మల్ని కలిచానని ఆ రాముల వారు నమ్మడానికి మీ ఆనవాళ్ళు ఏదైనా ఇవ్వండమ్మా. సరే. అన్న సామెత వారికలోకి వచ్చుంటుంది. సీతమ్మ అశోకవనంలో పడుతున్న కష్టాలు, సీత పట్ల రామునిది దురాగతాలు రామునికి వినవించి సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముల వారికి ఇస్తారు హనుమంతుడు. ఆ చూడామణిని చూసి విచార పడుగడాయి శ్రీరాముడు సీతమ్మ తల్లికి రావణుడి చెర నుండి విడిపించడానికి వెంటనే రావణిపై యుద్ధం ప్రకటిస్తాడు. సుగ్రీవుని సూచన మేరకు యుద్ధం తప్పించడానికి వారి కొడుకు అంగదుణ్ణి లంకకు రాయబారిగా పంపిస్తాడు శ్రీరాముడు. కానీ రావణుడి అహంకారం, మొండితనం వల్ల అంగద రాయబారి నిష్ప్రయోజనం అవుతుంది. రాముడు విధులేక సీతమ్మ తల్లిని రావణుడి చెర నుండి విడిపించడానికి వెంటనే రావణునిపై యుద్ధం ప్రకటిస్తాడు. నరులట, వానరులట, ఈ లంకాధీశునితో యుద్ధమట. అఖండ ప్రజ్ఞాశాలినైన ఈ రామునితో యుద్ధం, వారి చావుకి ముహూర్తం. ఎవరక్కడ? ప్రభు ఆన వెంటనే ప్రహస్త, సుమాలి, కేతుమతి రాక్షస వీరులందరినీ
రాముడితో యుద్ధానికి సమాయత్తం చేయండి. చిత్తం ప్రభు. రాధా, యుద్ధం తప్పదా? మండోదరి ఆవల రణభేరి మ్రోగుతుంది, వినిపించడం లేదా? స్వామి, అంత మాత్రాన శాంతికి తావు లేదా? ఎప్పటికైనా ఆ సీతను రాముడికి అప్పగించి పాహిమా పాహిమా అంటూ ఆయన పాదాల మీద పడమంటావా? అన్నా రావణ, ఘోర నష్టం పొందులాదు. నీ స్వార్థానికి లంకను నిన్ను నమ్ముకున్న వారిని బలి చేయకు. వదిన మండోదరి దేవి సూచన సమంజసం. ఆ శ్రీరాముడితో సంధి కుదుర్చుకుని సీతమ్మ వారిని శ్రీరాముడికి అప్పగించు. కోతులతో వచ్చి నన్ను ఓడిస్తాడని ఉన్న నమ్మకం, అతిరథ మహారథ బలసంపుడైన నేను గెలుస్తానన్న నమ్మకం నీకు లేకుండా పోయింది కదా విభీషణ. సోదరా, శ్రీరాముడి చెంత ఉన్న హనుమ అంగద పరాక్రమం మీరు కల్లారా చూశారుగా. మన వంశనాశనం కాకముందే ఆ శ్రీరాముడికి సీతను అప్పగించండి స్వామి. మండోదరి, నా ప్రతాపం తెలిసి కూడా ఇలా మాట్లాడటం నీకు తగునా? లంకాధీశ రావణ, సీత పుట్టుక లంకకు చేటు అన్నట్లుగా గుర్తించి మా మాటల్ని మన్నించి రామరావణ యుద్ధం జరగకుండా చేసి ఈ లంకను కాపాడవలసిందిగా ప్రాధేయపడుతున్నాను. నీ అసమంజస హితము ఎవరికి కావాలి? చేతనైతే నా పక్షం నిలబడి రాముడితో యుద్ధం చేయి. నా రావణ, నీకు నాకు మనందరికీ ఆ రాముడే దిక్కు. అందుకే ఆ రాముడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను. భ్రష్టుడా, తోడబుట్టిన మానవుని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపో. రాముడి పాదాల మీద పడి బ్రతుకు పో. మండోదరి, నేను సీతను రాముడికి అప్పగించను. ఈ యుద్ధం జరిగి తీరుతుంది. విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. స్వామి, స్వామి. రామచంద్ర ప్రభు, శరణు శరణు. ప్రభు, అతను రావణుని సోదరుడు విభీషణుడు. అతనిలాగా నాకు రావణ మాయ లాగా అనిపిస్తుంది. హనుమ, సరుజొచ్చిన శత్రువునైనా చివరకు ఆ రావణుడైనా క్షమిస్తాను. విభీషణ, నీ ఈ రాకకు కారణమేమిటి? ప్రభు, పరమ పూజరాలైన సీతమ్మ తల్లిని మీకు అప్పగించమని మా సోదరుడు రావణునికి హితం సూచిస్తే నన్ను లంక నుండి వెలివేశాడు. వేరే మార్గం లేక మీ దగ్గరికి వచ్చాను. విభీషణ, నీవు మా దగ్గర నిశ్చింతగా ఉండవచ్చు. లంకకు చేరే మార్గం చెప్పి మాకు సాయపడండి. సముద్రంపై సేతు నిర్మాణం ఒక్కటే మార్గం. అతను అక్షయ కుమారుడు, రావణుడి జ్యేష్ఠ కుమారుడు, మహాపరాక్రమశాలి. అతను చూసి అతనిని నీ మహిమతో సంహరించు. అలాగే రాక్షస వీరులు ప్రహస్త, సుమాలి, కేతుమతి ఆ వానర సైన్యాన్ని చెల్లా చెదురు చేశారు. భల
శుభవార్త తెచ్చావు. కానీ శ్రీరామ లక్ష్మణ హనుమ సుగ్రీవ అంగద దాటికి తట్టుకోలేక అసువులు బాసారు ప్రభు. అయితే వెంటనే కుంభకర్ణుడి నిద్రలేపి పంపించండి. నా కోసం నువ్వు అడవుల్లో అష్ట కష్టాలు పడ్డా. నీవు లేని ఈ యుద్ధము నా జీవితము వృధా. ప్రభు క్షమించండి. లక్ష్మణుడు మరణించినట్లుగా లేదు. సుసేన లక్ష్మణుడిని పరీక్షించు. అవును ప్రభు, లక్ష్మణుడు మరణించలేదు. ఇది మూర్తి మాత్రమే. దీనికి విరుగుడు ద్రోణాద్రి పర్వతం దక్షిణ శిఖరాన సంజీవిని అనే ఎల్లవేళలా ప్రకాశించే మూలికతో వైద్యం. ఈ మూలికను సూర్యోదయంలోకి తెచ్చి దాని లేపనంతో మర్దిస్తే లక్ష్మణుడు తిరిగి ఆరోగ్యవంతుడవుతాడు. సరే, నేను ఎప్పుడు బయలుదేరి సూర్యోదయంలోనే ఆ సంజీవని మూలిక తెస్తాను. నాకు మరణం లేదు. నీవు నన్ను వధించలేదు. రామచంద్ర, శరములు ఎన్నివేసిన శిరములు ఉద్భవించట మానవ ఉదరంలో అమృత బాండం ఉంది. నాభిలో అమ్ము నాటితే నాశనం అవుతాడు. నాభికి గురి పెట్టడం కోదండ విద్యకే అవమానం. నేను ఆ పని చేయలేను. తండ్రి వాయుదేవ లోక కళ్యాణానికి తమ బాణాన్ని సరైన మార్గంలో నడిపించు. విభీషణ, ఇంటి గుర్తు చెప్పి లంకనే చేతి తెచ్చింది కదా భాతృద్రోహి. రావణ, నీకు వీరోచిత మరణమే లభిస్తుంది. శివభక్తుడు అయిన నీవు కైలాసంలో వర్తిల్లుగాక. హనుమ, 10 మాసములు పరిమించేంత ఉన్న పడతి నా అర్థాంగి మరియు అయోధ్య పట్ట మహిషి కాలేదు. స్వామి, ఏమానిందా ఎందుకు ఇలా నన్ను శంకించి అవమానిస్తున్నారు? నేను ఎంత పవిత్రురాలనో మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ
ఈ లోకానికి తెలియదు. సరే, పవిత్రురాలినో కాదో ఇప్పుడే వెళ్ళి నిరూపించుకుంటాను. అగ్నిదేవా, నీకు ఆహుతి అవుతున్నాను. నేను పవిత్రురాలనైతే నన్ను కాపాడు, లేదా నీలో కలుపుకో. రామా, సీత నిప్పులాంటిది. ఆమె ఏ తప్పు చేయలేదు. సీతను భార్యగా అంగీకరించి ధన్యుడు కన్ను. అగ్నిదేవ, సీత పవిత్రురాలని నాకు తెలిసింది. ఆమె పవిత్రతను ఈ లోకులు తప్పు పట్టకుండా ఉండటానికే ఇలా ప్రవర్తించింది. సీత సర్వదా సర్వదా నా ధర్మపత్నిని. శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి విభీషణుని లంకాధీశుడుగా చేసి అయోధ్యకు బయలుదేరాడు. అన్నగారు 14 ఏళ్ళు గడిచినా తిరిగి రాలేదని భరతుడు అగ్నిలోకి దూకడానికి సన్నాహాలు చేస్తుంటాడు. ఇందులో వేగుల ద్వారా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తున్నాడని తెలుసుకొని ఆనందపడిపోతాడు భరతుడు. అందరూ సంబరంతో రాముల వారిని ఆహ్వానించాలని సూచిస్తాడు.
చక్కటి ప్రోగ్రామ్ని చూడాలంటే కూడా మనకి అదృష్టం ఉండాలండి. ఆ రాముడి యొక్క ఆశీర్వాదంతో పాటు మనకు అదృష్టం ఉంటేనే ఇంత చిన్నారులు చేసిన ఈ చక్కటి ప్రోగ్రామ్. మరొకసారి పిల్లలకి మనసు పూర్తిన TLC తరపున ధన్యవాదాలు. గ్రేట్ జాబ్ కిడ్స్, యూ గైస్ హ్యావ్ ఎ గ్రేట్ అమేజింగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే ఇంత చక్కటి కార్యక్రమం చేయాలంటే పిల్లల కృషి, పిల్లల టైము, ఎఫర్ట్ ఇదంతా ఉన్నా ఇంత ఓపికగా చేయడానికి డైరెక్టర్స్ మన ఊరిలో మనకి రాజమౌళి గారి లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. వారు ఉండబట్టే ఈ ధైర్యం నేను చేయగలిగాను. సో వారు ఎవరో కాదండి, ముఖ్యంగా అశోక్ చింతకుంట గారు, మాధవి సోలేటి గారు అండ్ ప్రసాద్ దబ్బిరి గారు అండ్ అవర్ డాన్స్ డైరెక్టర్ ఉమా పుటాని గారు. ఇలాంటి కార్యక్రమం చేయడానికి మీ సహకారం ఇది అందరి వల్ల అయ్యే పని కాదండి. నేను గర్వంగా సగర్వంగా ఇది TLCA అండ్ TLCA నుంచి ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చిన డైరెక్టర్స్కి, ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు. ఇంకొక విషయం చెప్పాలండి, ఇంత చక్కటి ప్రోగ్రామ్ జరగడానికి కార్యక్రమం ప్రాక్టీసెస్కి భవనం నిజంగా 40 ఏళ్ల కిందట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాలే గారు వీళ్ళందరి విజన్ ఈ పట్టాభిషేకం ప్రాక్టీస్ తోనే Day 1 స్టార్ట్ అయిందండి. సో అదే మేము శుభ సూచకంగా తీసుకొని అక్కడి నుంచి ఎన్నికి తిరగకుండా ఎనర్మస్ అమౌంట్ ఆఫ్ మ్యారథాన్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ చేశారండి. సో ఇంకా వారి మాటలు విందాము. డైరెక్టర్ అశోక్ చింతకుంట గారు వారి మనసులో వారి మాటలు మనం విందాం. అందరికీ నమస్కారం అండి. సరిగా ప్రెసిడెంట్ సుమంత్ గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆయన కోరిక మేరకు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సుమంత్ గారు, వి హోప్ ది లివ్ టు రెస్ట్. సో ఒకటే అండి, మేము ఈ స్టేజ్ మీద ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో పనిచేశారండి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు బ్యాక్ స్టేజ్ చేయకుంటే మేము ఈ ప్రోగ్రామ్ చేయలేమండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతకన్నా చెప్పేది లేదండి. సో మీరు చూస్తున్నారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm speechless seeing these kids perform. I have no words to explain. We had a beautiful journey with these kids from day one, like the process has started. Amazing. And I really appreciate the parents who have got involved with them to get into this program with children, especially to understand our own culture. So we are trying to put our effort to let them learn and ask more questions, and we are there to answer them. As parents, we have to do our job. Jai Shri Ram. Thank you all, TLCA committee along with Sumant garu. Thank you everybody. The kids have done a wonderful job. Thank you so much, kids. I have to just mention this is the first time in TLCA history 64 kids got together for this mythological event. It was not easy, but we did it, and I have to thank each and everybody who were involved with this. It was a teamwork, and when the parents told that the kids are coming home and asking questions about Ramayana, I think the mission is accomplished. And this was the easiest way to teach Ramayana to our kids in this generation. Thank you so much, kids, and thank you everybody. Jai Shri Ram. పిల్లలు కావాలి డిమాండ్ చేసి మాకు చేయించుకున్నారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 20 ఆల్మోస్ట్ 350 రోజులు వెనకాల బాలరామాయణం బాలకాండ చేశాము. దానికి ఫలితమే పిల్లల్లోని పేరెంట్స్లోని ప్రోత్సహించింది. ఎప్పుడు చేస్తాం మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అని చెప్పేసి ఇంత పెద్ద కాంటెంట్ని 55 నిమిషాల్లో చూపించామండి. ఇది హిస్టారిక్ మూమెంట్ ఇన్ TLCA హిస్టరీ. 54 సంవత్సరాలు TLCAలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నిమిషం తీసుకొని ఒక నిమిషం యాడ్ చేసుకొని 55 నిమిషాలు చేసాము. ఈ ట్రెడిషన్ కనుక కంటిన్యూ అవ్వాలంటే ఇలా మీరు ప్రోత్సహించాలి. TLCAని మీరు ఫాలో అవుతారు. ఈ పిల్లలు చేసిన కార్యక్రమం చూసి I had the best seat. I was watching from there. They haven't missed one spot. Center, side to side. Amazing job, guys. I love you guys. I love you.
జై శ్రీరామ్. థ్యాంక్ యూ. సరిగ్గా సరిగ్గా 7 వీక్స్ అండి 8 వీక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సరిగ్గా 2 నెలలు. ఇది వచ్చిన సత్కారం అంతే. ఎంత చేసినా దీనికి మాటలు లేవు, సరిపోదు. సో టీఎల్సీ తరఫున Hello. Mama, you are following the same way. We are disturbing. We are exiting slowly. The same way we came into the building. Okay. Make sure no noise. Simply follow Jai Sri Ram. Right.